వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ముస్తాబాద్ లో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ పునర్ప్రతిష్ఠ మహోత్సవాలు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. తొమ్మిదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం. 60 ఏళ్లు కాంగ్రెస్ పాలనలో అన్ని అవినీతి కుంభకోణాలు అన్న ఎర్రబల్లి దయాకర్ రావు. నూతన మండలం సంస్థాన్ బండా లింగాపూర్కు విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రామంలో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించిన గ్రామ సర్పంచ్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయుధాలు సరఫరా చేస్తూ దొరికిపోయిన వ్యక్తి. మొయినాబాద్ రోడ్ షోలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ కేటీఆర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామ శివారు పావురూరుకు వెళ్లే దారిలో గల శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ పునర్ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు గత 3 రోజులు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రధాన యాచకులు బ్రహ్మశ్రీ చిలుముర సుగుణచార్యులు మహాహోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు అమ్మవారికి నూతన వస్త్రాలతో పాటు ఒడిబియ్యాన్ని సమర్పించి మంగళహారతులతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విగ్రహదాత చిట్టినేని విమల హనుమంతరావు, ఆలయ పూజారి రుద్రమణి, కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. రెండు చేతుల पर्वतानामधिपतये विष्णवास्याम पुरोधायमस्मिन् कर्मण्नस्यां देवाः कान्तुता इदं ब्रह्मक्षत्रं वा अग्नये गन्धर्वाये इदं निभ्योऽप्सरोभ्यो इदं ब्रह्मक्ष्मै स्वाहा अग्नये गन्धर्वये इदं क्षीरग्रविग्रहभ्यो इदं नमः नमः स्वाहा चंद्रमते गंधर्वाये इदं नमः गंधर्वस्तस्य दक्षिणाप्सरसा शरीरागस्वस्ति गुहाः पृथ्वे गंधर्व
పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలంలోని రామచంద్రాపురం, పెద్ద తాండా, రాజీవ్ నగర్, నల్లకుంట, తాండా పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు పెద్ద ఎత్తున బతుకమ్మల డప్పు చప్పుళ్లు, కోలాటం, బోనాలతో యువత బైకు ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, మీ తాండాలో మీ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మహానీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామ పంచాయతీలకు దీటుగా తాండాలను అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చి ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందజేశారని గుర్తు చేశారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, స్కామ్లు తప్ప ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్లాన్ ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్ ని వర్గీకరణ చేయాలని చూస్తాడు. వర్గీకరణ అంటే 38 కులాలనేమి, దాంట్లో ఆదివాసులు, కొయ్యోలు ఉంటారు. మీరు లంబాడి వాళ్ళు బాగా ఉన్న వాళ్ళు వాళ్ళని రిజర్వేషన్ పెంచాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తాడు. అది నష్టదా, ఆ దొంగలకేస్తారా, మీకోసం పట్టుబట్టి మీకు లాభం చేసే కేసీఆర్ ను కాపాడుకుంటారా అనేది విశ్లేషణ చేసుకోవాలి. నేను ఈనాడుకి తండకు వస్తే రోడ్డు చక్కగా లేదు, సీసీ రోడ్డు లేదు, తాగేందుకు నీళ్ళు లేవు, కుండలు బిందెలతో నాకు ఎదురయ్యేది. చెర్లల్లో నీళ్ళు లేవు, బాయిలలో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు. 60 ఏళ్ళు గోసపడ్డాం. అమ్మా కరెంటు లేక అవస్థపడ్డాం. ఆ కరెంటు 6 గంటలు వచ్చేది, మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫార్మర్లు పోయేది. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుని కాపాడుతారా? 3 గంటలు ఇచ్చే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి ఏమంటాడు? కరెంట్ అంతా వేస్ట్ చేస్తాడు, బయట నుంచి కొనుక్కొచ్చి ఒక్కొక్క మోటార్కు ₹1,00,000 ఖర్చు పెడతాను మనం. అది ఎందుకు? సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు వస్తుంది. మన తయారయ్యే కరెంటు 10 గంటలే, 14 గంటలు బయట నుంచి కొనుక్కొచ్చి 24 గంటలు ఇస్తాడు. ఒక్కొక్క మోటార్కు ₹1,00,000 వాళ్ళకి కొనుక్కొచ్చి మనకి ఇస్తాడు. ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ వాడు అడిగితే చెప్పాలి, నీకు ₹1,00,000 సంవత్సరం కరెంట్ మోటార్ కడతా అంటే కేసీఆర్కి ఎట్ట ద్రోహం చేస్తావు? వాడు ఇస్తానన్నది రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 3 గంటలు చాలు. 3 గంటలు ఇస్తే కాలువ కూడా బారది. అందులో ఒకరు అడిగిందట, 3 గంటలు ఇస్తే ఎట్ట వారుతుంది అంటే, అందరూ ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళే ఉన్నారు. 3 గంటలు ఇస్తే సరిపోతుందని రేవంత్ రెడ్డి మన ఎన్టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చిండు. ఇంకో మాట కూడా అన్నాడు, అవసరమైతే 10 HP జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం సంస్థాన్ బండా లింగాపూర్ మరియు వెల్లుల్ల గ్రామంని నూతన మండలంగా సంస్థాన్ బండా లింగాపూర్ గ్రామాన్ని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మహిళలు భారీ ఎత్తున మంగళహారతులు, బతుకమ్మలతో అపూర్వ స్వాగతం పలికారు. సంస్థాన్ గడిలో ఏర్పాటు చేసిన సభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న బీఆర్ఎస్ సర్కార్ మీ అమూల్యమైన ఓటు వేసి అత్యంత భారీ మెజారిటీతో కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ ను గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామ సర్పంచ్ గూడూరి రజని తిరుపతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రోడ్ షోలో పాల్గొన్నారు. బండ్లు కావాలి, ప్లీజ్ బండ్లు అక్కడ కావాలి, బండ్లు రావచ్చుగా ప్లీజ్.
డిస్టర్బ్ అవుతుంది ఇప్పటికే పనులు రావద్దు ప్లీజ్ అందరూ గమనించుకోవాలి అన్న సంజయ్ అన్న రండి అన్న ప్లీజ్ అన్న మేడం వెంకయ్య గారు ప్లీజ్ రండి సార్ ఎమ్మెల్యే సార్ డిప్యూటీ చైర్మన్ గారు డిప్యూటీ చైర్మన్ గారు అందరూ రావాలా ప్లీజ్ అక్కడ ఇగో ఇక్కడ మా సంజయ్ అన్న గెలిస్తే అప్పుడే రైతు బంధు పెరుగుతుంది. ఇక్కడ మా సంజయ్ అన్న గెలిస్తే అప్పుడే పెన్షన్ 2000 పోయి 5000 అవుతుంది. ఇక్కడ మా సంజయ్ అన్న గెలిస్తే 24 గంటలు ఉచిత కరెంటుకు రైతులకు అట్లే ఉంటది. ఇక మా సంజయ్ అన్న గెలిస్తే సిలిండర్ 400 రూపాయలకు వస్తుంది. ఇక ఆగమాగమై ఇంకేదన్నా ఆలోచన చేసి వేరే వాళ్ళ గురించి ఆలోచన చేస్తే వాళ్ళు మాట మీద నిలబట్టోళ్ళు కాదు, మాట కరున్నోళ్ళు కాదు, మాట మర్యాద ఉన్నోళ్ళు కాదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయనకు బీఆర్ఎస్ నాయకులు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మీ ప్రాంతంలో చాలా పరిశ్రమలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయుధాలు సరఫరా చేస్తూ దొరికిన వ్యక్తి అని, ఆ వ్యక్తి పైన అనేక కేసులు ఉన్నాయని, ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి నాయకులు వస్తే ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండంటూ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. 2018లో 111వ జీవో ఎత్తివేశామని హామీ ఇచ్చామని, అదే విధంగా 111 జీవో ఎత్తివేశాము. దాంతో కొంతమంది న్యాయపరమైన చిక్కులు పెట్టినా దానిని సవరించుకుంటూ ఎక్కడా ఇబ్బంది పడకుండా శాశ్వతంగా చేవెళ్ల ప్రాంతానికి మేలు జరిగే విధంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. గౌరవనీయులు పట్నం మహేందర్ రెడ్డి గారు, డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, చేవెళ్ల ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు స్వప్న గారు, దేశమల్ల ఆంజనేయులు గారు, అదేవిధంగా అనంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న దయచేసి వెనకాల ఉన్న జనాలందరూ ముందు దిక్కు రావాలా, వెనకాల దిక్కున్న వాళ్ళందరూ ముందరికి రావాలా. మా బండి కూడా ముందరు జరగండి, ఆ బండి కొంచెం ముందరు తీసుకోండి. ఆ స్పీకర్ మైక్ కూడా మా ప్రజలకు ఇది కావాలి అది కావాలని ప్రజల గురించి అడుగుతాడు తప్ప ఎన్నడూ ఒక్కరోజు కూడా సొంత పని అడగని ఎమ్మెల్యే గారు ఎవరు ఉన్నారంటే మీ ఎమ్మెల్యే గారు పోయింది. మీ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చినాయి, చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. రేపటి రోజున మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మా ఆడబిడ్డల కోసం కొత్తగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. కళ్యాణ లక్ష్మి లెక్కనే సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం తీసుకుంటున్నాం. ప్రతి ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయల చొప్పున, ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళ ఆడబిడ్డకి నెలకు 3000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఏవైతే ఇవాళ 2000 వస్తున్నాయో వాళ్ళందరికీ నెలకు 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి మహిళకి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా ప్రతి ఇంటికి తెల్ల కారెడు ఉండే ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. ఈ రకమైన ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే, ప్రశాంతమైన చేవెల్లో ఉండాలంటే, ప్రశాంతంగా తెలంగాణ ఉండాలంటే, కడుపు నిండా కరెంట్ రావాలంటే తప్పకుండా కాల యాదయ్య గారి కారు గుర్తు కొట్టేసి మీరందరూ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 9.5 ఏళ్లలో ఇక్కడ ఏ పంచాయతీ లేకుండా, ఏ అనవసర గొడవలు లేకుండా, కక్షలు లేకుండా బ్రహ్మాండంగా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటూ శాసనసభ్యుడిగా ఒక తండ్రి పాత్రలో అందరినీ కలిసిమెలిసి ముందుకు తీసుకుపోతున్న నాయకుడు యాదయ్య గారు. ఇవాళ కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఇక్కడ నిలబెట్టిన అభ్యర్థుల గురించి మీకే తెలుసు. కాంగ్రెస్ అభ్యర్థి ఆయుధాల సరఫరా చేసే కేసులో దొరికిపోయిన వ్యక్తి, ఆయుధాలు అమ్మేటోళ్ళు, ఆయుధాలు సరఫరా చేసేటోళ్ళు, వాళ్ళ మీద కేసులు అదేదో గోల్డ్ మెడల్ లెక్క చూపెట్టుకునేటోళ్ళు, అట్లాంటి వాళ్ళు కావాలా లేదా గంగి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని సుద్దాల, నాగారం, పల్లిమక్త, రామన్నపేట గ్రామాల్లో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనకి పదవి లేనప్పుడే చిన్నపిల్లలకి పాఠశాలలో ఉండే ఎన్నో అవసరాలను తీర్చానని, అలాగే నిరుద్యోగులకు జాబ్ మేళా ద్వారా 1000 మందికి ఉద్యోగాలు అందజేశానని తెలిపారు. పదవిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో సేవలు చేస్తానని హామీ ఇచ్చారు. తను పదవిలోకి వచ్చిన తర్వాత మీ యువతను విదేశాలకు వెళ్లడానికి, అలాగే లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
మనం వేసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగుద్దు డాక్టర్ గోలిమోహన్ అన్న ఆయన మంచిగా రాంగ బతారు. కానీ ఎందుకు వచ్చింది ఇక్కడ ఏనుగుద్దు తరపున ఎందుకు పోటీ చేస్తున్నాడు? 180% ప్రజల ఉన్నాం. మన అమూల్యమైన ఓటును మనమే దగ్గర ఉండి జాగ్రత్తగా ఏనుగుద్దు మీద వేసి డాక్టర్ గోలిమోహన్ అన్న గెలిపించవలసిన మరి ఈ రోజు కళ్ళ చూస్తున్నాం వాళ్ళన్నీ కుప్పలు పోసి రైతు రాకపోవడం సంకలు పడుతుండో వాస్తవానికి బిడ్డలకు లేవు కాబట్టి 5 ఎకరాల పెట్టని ఆహ్వానించినటువంటి మీ గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన వేములవాడ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. దొరలకు బీసీలకు ఒక వర్గం పోరు నడుస్తుంది. ఆ దొరలు మన దానిలో ఒక 1% ఉంటే మనం 99% ఉన్న మనము దొరలకు ఓటేసి ఇవాళ మన భక్తులు పాడేసుకుంటున్నాం. ఇదే సుద్దాల గ్రామంలో ఇప్పటి వరకు నేను ఈ గ్రామంలో నాది ఇదే ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టినా, నేను ఈ ప్రాంతంలో పెరిగినా. ఎప్పుడైతే నేను ఈ ప్రాంతం నుండి ఎప్పుడు కొంచెం మంగళపల్లి కానీ కోళ్ళపేట కానీ మా బంధువులు ఉన్నారు, ఈ సుద్దాల మీదకి పోతుంటే ఎప్పుడున్న సుద్దాల ఇప్పుడున్న సుద్దాల సేమ్ ఉంది. సుద్దాల ఎప్పుడు మారలేదు. ఎందుకు మారలేదంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి దొరలు కానీ మనలాంటి వాళ్ళ బతుకులు మంచిగా ఉండదు అనేటువంటిది ఒక ఆలోచన. రామన్నపేట నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు ఒక వాగు లేదు, ఒక నిర్మాణం లేదు. ఇక్కడనే మనం పోతుంటే ఆ వెలుపదర ఊరుంటుంది నాగారం అని, దాని నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఇప్పటి వరకు రోడ్ వేయలేదు. ఇక్కడనే చూస్తుంటే వాళ్ళ ఊళ్ళో వారికి ఏం ఊరు వేసుకున్నారు. కానీ ఇప్పుడు నేను వస్తుంటే చూస్తుంటే సుద్దాల గ్రామంలో ఒక సీసీ రోడ్ లేదు, ఒక నిర్మాణం లేదు, మీకు డబుల్ బెడ్రూమ్ లేదు, మీకు మీ భక్తులకు ఒక బాధ లేదు, ఒక భరోసా లేదు. కేవలం నేను మీలాగా ఒక రైతు కొడుకులో పుట్టాను, పొలంలో ఉంటాను, పొలంలో పెరిగాను. మా అమ్మ కష్టపడి కూలి పోయి పత్తేరు పోయి వరి పోయి సంపాదించిన పైసలతోని నన్ను చదివిస్తే 80 దేశాలు తిరుగుతున్నా. 80 దేశాలలో నేను ఒక సైంటిస్ట్ గా నేను ఒక పేరు తెచ్చుకున్నా. కానీ నా ప్రాంతానికి ఏమైనా కంపెనీలు తేవాలనంటే, నా ప్రాంతానికి ఏమైనా ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ వెలుమధరలు డాక్టర్ గోలిమోహన్ ఎట్లా కంపెనీ తీసుకొస్తా చూస్తా అంటారు. డాక్టర్ గోలిమోహన్ ఎట్లా పిల్లలకు ఉద్యోగిస్తాను చూస్తా అంటారు. ఖచ్చితంగా నవంబర్ 30 నాడు మీరు అందరు ఏను గుర్తు మీద ఓటు వేస్తున్నారు. డిసెంబర్ 3 నాడు ఏనుగెక్కి ఇదే సుద్దాలకు వచ్చి మనము చేసుకోవాల్సిన పనులన్నీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ పార్టీలోకి మాజీ కౌన్సిలర్ రాపెల్లి లావణ్య శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వికాసరావు పార్టీ కండువా కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మాజీ కౌన్సిలర్ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో పట్టణంలో బీజేపీ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చినట్లు అయిందన్నారు జిల్లా బీజేపీ నాయకులు. టిఆర్ఎస్ ఉపాధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఈరోజు రాజీనామా ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించిన వెంటనే నేను మనస్ఫూర్తిగా ఆలోచించడం జరిగింది. భారతీయ జనత దేశానికి ఘనత అనేది నినాదమే కాదు, నిజం అనే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్న విధానాలకు నేను అంకిత భావంతో, అలాగే ఇక్కడ వేములవాడ నియోజకవర్గానికి వస్తే వేములవాడ రాజన్న సన్నిధి దక్షిణ కాశీగా పిలువబడేది. మరి ఇక్కడ చూస్తుంటే ఖచ్చితంగా కూడా చెన్నమనేని రమేష్ బాబు గారు పోయినాక ప్రజలందరూ కూడా గందరగోళంలో ఉండడం జరిగింది. మరి ఎవరైతే కరెక్ట్ అని ఎదురు చూస్తున్న తరుణంలో రాజన్న ఒక విపత్తు ద్వారా కూడా టికెట్ రాదనుకున్న దాన్ని మళ్ళీ రిటర్న్ తెప్పించుకొని ఆయన కేవలం ఇక్కడ సరైన వ్యక్తి గురించి వికాస్ గారు అయితేనే కరెక్టు, భవిష్యత్తు ఉన్న వ్యక్తి, తన వ్యక్తిత్వం గురించి ఆలోచించి రాజన్ననే టికెట్ ఇప్పించి గెలుపు బాటలు వేసిండు అనుకొని నేను నమ్ముతూ ఈరోజు నా వంతుగా కూడా నేను బీజేపీ పార్టీకి చేయాలనే మనసుతోటి ఎవ్వరి ప్రలోభాలు కూడా లేకుండా నేను నా స్వతహాగా రాజీనామా ప్రకటించిన వెంటనే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మరి సొంత కోటికి వేయినాక నాకు ఎంతో ఆనందంగా ఉంది, మనసు ప్రశాంతంగా అయిపోయింది. ఎందుకంటే మనకు నేను ఒకటే తెలుసుకున్నా, విలువ లేని చోట మనం ఉండకూడదు, మనకు విలువైన చోట వాదించకూడదు అనే వ్యక్తిత్వంతో నేను ఇలా రాజీనామా చేసి పార్టీలోకి రావడం జరిగింది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారతీయ జనత దేశానికి ఘనత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్, జై తెలంగాణ. జరుగుతూ ఉంది. ఆ ఉత్సాహం గ్రామాలలో ప్రత్యేకంగా యువకుడు పనిచేస్తాడనే విశ్వాసం ఉంది. గెలవక ముందే అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసిన వారు దాంతో చేస్తున్న విశ్వాసం ఉంది.
అంతేకాకుండా గతంలో బండి సంజయ్ గారు ఇక్కడ నిలబడితే దాదాపు 70,000 ఓట్లు వచ్చినాయి. ఆ 70,000 ఓట్లు దాటే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తూ ఉన్నారు. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఒక మచ్చలేని నాయకత్వం కోసం విద్యాసాగర్ గారు ఏదైతున్నదో ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన అవన్నీ కూడా ఇప్పుడు చాలా కలిసి వచ్చే అంశాలు మాకు. అదిగాక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి బలోపేతమవుతుంది. నేను ప్రత్యేకంగా యువకులు చెప్తా ఉన్నాను, మోడీని చూసి ఓటేయండి. ఈ దేశ భవిష్యత్తు కోసం జాతీయ తిరిగి చేయడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతున్నాం. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు సరైన గౌరవం దొరుకుతుంది. వేరే పార్టీలో కార్యకర్తలను పట్టించుకోరు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలే కథానాయకులని పదే పదే నేను చెప్తున్నాను, ఎందుకంటే అది వాస్తవం. మరి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు వాళ్ళు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలన్నీ కుటుంబ పార్టీలు, వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళే పెత్తనం జరుగుతుంది. కార్యకర్తలకు గౌరవం ఉండదు, దురుసుగా మాట్లాడుతుంటారు. ఖచ్చితంగా గౌరవం అనేది భారతీయ జనతా పార్టీలో దొరుకుతుంది. మరి వేరే పార్టీలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, కౌన్సిలర్సే కావచ్చు, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తిరిగి మన గూటికి రండి. మనందరం కలిసి ఈసారి దక్షిణ కాశీలో కాషాయ జెండా ఎగిరవేయబోతున్నాం. మీరందరూ రండి. బీజేపీని నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బాబానగర్ కుంట ఏరియాలో హలో బీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముతోల్ అభ్యర్థి విఠల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ మాటలు చెప్పే పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని, భవిష్యత్తులో అభివృద్ధి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి సహకారంతో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ప్రజలు ముందు చూపుతో ఆలోచించి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. इंडिया में एक ही चीफ मिनिस्टर है जो मुसलमान माइनॉरिटियों के भाइयों के बारे में सोचने वाला। 28 स्टेट में दूसरा कोई भी स्टेट नहीं है जहाँ उत्तर प्रदेश बड़ा है, बिहार बड़ा है, मगर उन्होंने मुसलमानों के वास्ते कुछ भी नहीं करे। कौन सा भी चीफ मिनिस्टर, मगर अपना चीफ मिनिस्टर अपने तेलंगाना में सभी को लेके हुए पूरे हिंदू मुस्लिम को एक ही तरह समझते हैं, जो आंख बोल के समझते हैं। और उनके वास्ते शादी मुबारक है और आने वाले दिनों में वो भी बढ़ाने वाले हैं और पेंशन भी बढ़ाने वाले हैं और जो है बारीक चावल और 400 रुपए का सिलेंडर देने वाले हैं। खास करके अपने पैसे के वास्ते शादी करना 45 लाख का चल रहा है, क्या पुराना है उधर कुंडा एरिया में नया बनाने का जो ये करने वाले हैं। और मोदम साहब और इमाम साहबों को जो तनख्वाह दे रहे हैं मस्जिदों में और वो भी बढ़ाने वाले हैं। अब ये मुजम और इमाम अपने भारत देश में कहीं भी उनको सैलरीज नहीं है, फिर भी अपने तेलंगाना में ही सैलरीज है। हर जो है हर स्कीम को రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయా గ్రామాల ఇన్ఛార్జీలు పార్టీ నేతలతో కలిసి ఉదయం సాయంత్రం ప్రచారాన్ని జోరుగా జరుగుతుంది. తుర్కపల్లి గ్రామంలో గ్రామ శాఖ దేవదాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ఎంపీపీ శరత్ రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, గ్రామ సర్పంచ్ పద్మా దుర్గప్రసాద్ కలిసి ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు విడుదల చేసిన నిధులు, ప్రవేశపెట్టిన పథకాల నివేదికను ప్రజలకు అందిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి కేటీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ
గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే తమ్ముడు అందరు కారు గుర్తుకే తెలంగాణ తెలంగాణ మనం ఇంటింటికి తిరుగులేదు పాడుకుంటే మనం 3000 చేసి 500 పెంచాడు లాస్ట్ 5000 ఇస్తా అన్నాడు చూస్తున్నా దేవుడు ఇచ్చిన 3000 అయితే వస్తుంది ఈయన గుర్తు కారు గుర్తు కారు గుర్తుకేద్దాము మరి నువ్వు అందరు చెప్పాలి బీడీలో పెంచారు కళ్యాణలక్ష్మి 1,00,000 రూపాయలు వచ్చింది కదా ఇట్లా మరి ఏం పెడతావు కేటీఆర్ మీ అన్న కట్నం ఓటేసి కట్నం మనం ఆయన చేసిన దానికి మన కృతజ్ఞత మనం అంతకన్నా సారు దావతిస్తామంటే రాడు బట్టలు పెడతామంటే రాడు ఓటేస్తేనే మనం ఎంతైనా నియద్దు 1,00,000 రూపాయలు ఇచ్చింది ఎంత సంతోషం ఇక మేము చెప్పడద్దు నువ్వే 20 మందికి చెప్పాలి రైట్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్. ఈరోజు తుర్కపల్లి గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు తీసుకోవడం జరిగింది. కష్టపడదాం, ఎక్కడికి పోయినా ప్రజలకు మంచి స్పందన ఉంది. మనం ప్రజలకు చెప్తున్నాం, మళ్ళీ కూడా మనం అందరం కూడా ఒకటే, కేసీఆర్ ఉంటేనే నీళ్లు, కేసీఆర్ ఉంటేనే కరెంటు. ప్రజలందరూ కూడా విజ్ఞులు ఆలోచించాలి. అయినా కూడా మనం ఎంత తెలిసినా కూడా మనం ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి తప్పకుండా కార్యకర్తలు వివరించాలి. 100 ఓట్లకు ఏదైతే 100 ఓట్లు వాళ్ళకు ఉన్నాయో పోయి మనం ఇలా కళ్యాణ లక్ష్మి ఇచ్చిన మనం. బీఆర్ఎస్ నాయకురాలు రమాదేవిని హెచ్చరించిన మహిళా మోర్చా నాయకులు లోకేశ్వరం మండల అధ్యక్షురాలు అనసూయ తమ అభిమాన నేతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుందన్నారు. బీజేపీ పార్టీని వీడిన రమాదేవి ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందో అని చెప్పాలన్నారు. బీజేపీ అభ్యర్థి పవర్ రామారావు పటేల్ కు అధిష్టానం టికెట్ ఇచ్చిందని, తమకు పార్టీ నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. హిందూ ధర్మం పార్టీ ఇది, అవునా? ఒక రామరాజ్యం పుట్టిన పార్టీ, మేము అదే పార్టీ ఉంటున్నాము. నీ లేక మోసం అయితే చెయ్యలేమన్నా అక్క, ఎవరికి మోసం చేయలేము. నీకు ఎన్ని ఓట్లు చేసుకో, నీకు అర్థనము. యాడికి వచ్చినా నీకు టీఆర్ఎస్ గురించి నీకు ఏం తెలియకుండా వచ్చినావు సోరు, నీకు అర్థనం. ఎన్ని పైసలకు లొంగుడు పోయినావు నీకు అర్థనం. కానీ మా అట్లాంటి వాళ్లకు, మా నాయకులకు, బీజేపీ నాయకులకు తిట్టేటి అధికారం నీకు లేదు, అస్సలు లేదు నీకు తిట్టేటి అధికారం, అవునా? తిట్టేటి అధికారం ఉంటే రా అక్క, మాట్లాడుకుందాం మనం. ఏడా రమ్మంటావు ఆడికి రా, ఏడా రమ్మంటావు ఆడికి వస్తాం. మేము మాట్లాడతాం నీ గురించి, కానీ నువ్వు మా గురించి మాట్లాడు. మేము ఏం తప్పు చేసినా మా గురించి మాట్లాడు, కానీ మా గురించి, మా బీజేపీ గురించి నీకు మాటలు లేవు, నీకు పాటలు లేవు, చేతలు లేవు, చెయ్యలేవు. అప్పుడు సుఖ పార్టీ గురించి ఇచ్చిన రోజు అక్కడ మీదకి వెళ్ళి, కానీ ఒక్క పరిస్థితి ఒక నాయకుడికి పైస ఇయ్యలేవు నువ్వు ఎంత తిరిగినా. కానీ మేము మా పార్టీ కావాలని తిరిగినాం, మా బీజేపీ రాలని, మా పిల్లలకు భవిష్యత్తులో ఒక జాబ్ ఉంటది. ఆ టీఆర్ఎస్ వాడు 3 బిఘాల భూమి ఇస్తాని, ఇల్లుకు ఒక జాబ్ ఇస్తాని, ఎన్నో పానాలు పోయినా ఆయన చూస్తలేరు, కానీ ఒక జాబ్ ఇస్తాడని అన్ని వేసిండ్రచ్చు. ఇప్పుడు అందరు తెలిసిన వాళ్ళు అవుతున్నారు, అందరు నాయకులు అవుతున్నారు. ఒక్క యూత్ పిల్లర్స్ ఒక ఓటు వేయరు. నువ్వు అంతా చెప్తున్నావు రోడ్ మీద ఎక్కేసినట్ల, కానీ ఎవరు వేయరు. నేను చెప్తున్నా, నేను హామీ ఇస్తున్నా కరెక్ట్ బీజేపీ వస్తుంది, బల్ల బుద్ధి పటేల్ గారికి ఇచ్చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముస్తాబాద్ లో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ పునర్ప్రతిష్ఠ మహోత్సవాలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. తొమ్మిదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం. 60 ఏళ్లు కాంగ్రెస్ పాలనలో అన్ని అవినీతి కుంభకోణాలు అన్న ఎర్రబల్లి దయాకర్ రావు. నూతన మండలం సంస్థాన్ బండాలింగాపూర్ కు విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రామంలో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించిన గ్రామ సర్పంచ్.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయుధాలు సరఫరా చేస్తూ దొరికిపోయిన వ్యక్తి. మొయినాబాద్ రోడ్ షోలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ కేటీఆర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.